భూమి మీద ఉన్న పరిశుద్ధుల్ని దేవుడు తయారు చేస్తే, భూమి మీద ఉన్న మనుషుల్ని దేవుడు తయారు చేస్తే, క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారిని తయారు చేసిన వాడు దేవుడే. సంఘాలని కూలుస్తున్న వాళ్ళని తయారు చేసిన వాడు దేవుడే. పుస్తకాలని, బైబిల్ని తగలబెట్టుతున్న వాళ్ళని పుట్టించిన వాడు దేవుడే. క్రీస్తు, బైబిల్, క్రైస్తవం మన మాటలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా బ్రతుకుతున్న వాళ్ళని పుట్టించిన వాడు ఆ దేవుడే. క్రైస్తవులని రాళ్లతో, కత్తులతో, కట్రలతో కొట్టి చంపుతున్న వాళ్ళని తయారు చేసిన వాడు దేవుడే. నిన్ను పుట్టించిన ఆ దేవుడే సంఘానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వాళ్ళని కూడా పుట్టించాడు. భేదాభిప్రాయాలు నీకుంటాయేమో క్రైస్తవేత్తలని చెప్పి, కానీ నా దేవుడు ఎప్పుడు కూడా ఆ భేదంతో చూడడు. ఒక్కటి నిజం చెప్పనా, ఒక సత్యం చెప్పనా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మండు టెండలో నీ పనులకు సెలవు పెట్టుకొని ఆరాధనలో పాల్గొన్న నిన్ను చూస్తున్న దేవుడికి కలిగే సంతోషం కంటే బయట ఎక్కడో సంఘానికి చివర్లో, సంఘానికి దూరంగా, క్రీస్తుకి, క్రైస్తవ్యానికి, బైబిల్కి, పరిశుద్ధతకి వ్యతిరేకంగా పనికిమాలిన బ్రతుకులు బ్రతుకుతున్నారే, దేవుడు వాళ్ళ మీదనే శ్రద్ధని ఉంచుతున్నాడు. నువ్వు సంఘంలో కూర్చున్నావని దేవుడు ఆనందించడం కంటే, నా బిడ్డలు బయట పతనమైపోతున్నారే, పాడైపోతున్నారని దేవుడు కన్నీళ్లు పెట్టుకోవడం ఎక్కువ. దేవుడు నిన్ను గమనిస్తున్న దానికంటే వాళ్ళని గమనించడం ఎక్కువ. నువ్వు బాగుపడడం మాత్రమే కాదు దేవునికి కావాల్సింది, వారిని బాగు చేసేవారు దేవునికి కావాలి. వారిని బాగు చేసేవారు దేవునికి కావాలి. వారి కోసం ఏడ్చేవాళ్ళు దేవునికి కావాలి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఒకడెవడో బైబిల్ తగలెట్టేస్తే, ఒకడెవడో సంఘాన్ని కూల్చేస్తే, ఒకడెవడో సేవకుని కొట్టేస్తే, ఒకడెవడో సేవకుల మీద పేడ చల్లితే, ఒకడెవడో కరపత్రాలు పంచుతున్న వాళ్ళని అర్థాంతరంగా నిలబెట్టేస్తే, వాళ్ళ కోసం ఇష్టానుసారంగా మాట్లాడేసి, వాళ్ళని శపించేసి, వాళ్ళని తిట్టేసి, వీలైతే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారే, మీరు భక్తి అనుకుంటున్నారు కదా, అదంతా కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేసావా? వాడు బైబిల్ తగలబెట్టాడంతే, అంతే. బైబిల్ తగలబెట్టంగానే రోషం వచ్చేస్తుంది మీ అందరికీ. నాకు రాదు. ఎందుకు రాదో తెలుసా? ఏం పాస్టర్ గారు మీకు బైబిల్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే, ప్రేమ. నా బతుకును మార్చింది బైబిల్. అలాంటి నా బైబిల్ని ఒకటి తగలబెట్టిస్తే నా కోపం రాదా? రాదు. ఎందుకు రాదో తెలుసా? ఎందుకు రాదో తెలుసా? బైబిల్ అంటే తెలియనివాడు తగలబెట్టాడు బైబిల్. బైబిల్లో ఏముందో అర్థం తెలియని వాడు తగలబెట్టాడు బైబిల్. బైబిల్లో ఉన్న ప్రేమ, సారాంశం, భావం, దేవుడితో పరిచయం లేనివాడు తగలబెట్టాడు బైబిల్. ఎందుకు వస్తుందమ్మా నా కోపం? నాకు కోపం వచ్చేది ఎప్పుడు తెలుసా? దేవుని పేరిట క్రైస్తవులమని ముసుగేసుకొని, మెళ్ళో క్రైస్తవులమని ట్యాగ్ వేసుకొని, సంఘంలో ఆరాధన పేరుతో కూర్చున్న మీరు బైబిల్ చదివారా అంటే తల ఊపటానికి ధైర్యం సరిపోదే? బైబిల్ చేతిలో మోయటానికే పనికి వస్తుంది కదా, బైబిల్ చదవటానికి పనికి రాదే? బైబిల్ ఇంట్లో పెట్టుకోవడానికి తప్ప చదవటానికి, బతుకును బాగు చేసుకోవడానికి పనికి రాదే? మిమ్మల్ని చూస్తే వస్తుంది నాకు కోపం. మిమ్మల్ని చూస్తే వస్తుంది కోపం. ఎంతమంది చదివారు బైబిల్ ఈరోజు చెప్పండి చూద్దాం. ఎంతమంది ఈరోజు కనీసం అంటే ఒక 3 అధ్యాయాలు చదివారు? చేతులు ఎత్తండి చూద్దాం. ఎంతమంది ప్రతిరోజు కనీసం అంటే 10 అధ్యాయాలు బైబిల్ చదివే అలవాటు ఉంది? చెప్పండి చూద్దాం. మీరు చెప్పారు సార్, మీరు బైబిల్ కొంటారు, మోస్తారు, ఇంట్లో పెట్టుకుంటారు, అంతే. మీకంటే వాడేనయం. వాడికి తెలియక తగలబెడుతుంటే తెలిసి నువ్వు చేసిందేంటి? నువ్వేం నేర్చుకున్నావు? బైబిల్లో సంగతులేవి నీకు తెలియదు. సేవకులు చెబితే వినిపోవటమే తప్ప నీకుగా చదువుతాం. దేవుడు బైబిల్ ద్వారా, ఈ వాక్యాల ద్వారా, ఈ మర్మాల ద్వారా నాతో ఏమైనా మాట్లాడతాడేమో, దేవుడు నాతో మాట్లాడలే ప్రయత్నిస్తున్నాడేమో. ఎంతసేపు సంఘములో కాపరి చెప్పే వర్తమానాలే కాదు, స్వయంగా దేవుడు నాతో మాట్లాడతాడేమో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నది దేవుని మనస్సు. ఆ మనస్సును తెలుసుకుందామని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బతికేస్తున్నవే. నీకంటే క్రైస్తవేతరుడు ఎవడైనా ఉంటాడా? క్రీస్తులో క్రైస్తవునిగా ఉన్నావన్నట్టే ఉంటున్నావు తప్ప క్రీస్తుకు విరోధి నువ్వే. సంఘాలని కూలగొట్టేటోడికి తెలియదు దేవుని విలువ. బైబిల్ని కాల్చేవాడికి తెలియదు దేవుని ప్రేమ. బైబిల్లో ఉన్నటువంటి ఔన్నత్యం వాడికి తెలీదు. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ఒకడొచ్చి టపాల్మని కొట్టాడు ఒక దెబ్బ.
కంపరం వస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వేస్తుంది, చంపేయాలన్నంత పగ వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే వాడు పిచ్చోడై ఉంటాడు. ఏమైందప్పుడు నీకు కోపం ఉంటుందా పోతా? నిన్ను కొట్టినవాడు పిచ్చోడని ఎప్పుడైతే తెలిసిందో నీ కోపం ఏమైపోద్ది? ఆవిరైపోద్ది, జాలొచ్చేస్తుంది. నవ్వేసుకొని దెబ్బ తగిలినప్పటికీ కూడా నవ్వేసుకొని చిరునవ్వుతో వెళ్ళిపోతావు. కారణం ఏంటో తెలుసా? వాడికి వివేకం లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, వాడికి తెలీదు. దేవుడు కూడా బైబిల్ని తగలబెడుతున్న వాళ్ళని, సంఘాలని కూలగొడుతున్న వాళ్ళని, సేవకుల్ని స్వార్థ ప్రకటించకుండా ఆపుతున్న వాళ్ళని దేవుడు చూసే విధానం ఏంటో తెలుసా? వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏమీ తెలీదు, వాడికి తెలీదు అని దేవుడు వాళ్ళని క్షమించేస్తే నీ కథ ఏంటి చూసుకో. నీకన్నీ తెలిసి నువ్వు సాధించింది ఏంటి? నీకన్నీ తెలిసి నువ్వు ఒరగబెట్టింది ఏంటి? నువ్వుకన్నీ తెలిసిన ఎన్నిసార్లు బైబిల్ తెరచి చదివావు నువ్వు? ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేశారు ఇక్కడ? ఎన్నిసార్లు మీరు బైబిల్లో విషయాలని తెలుసుకోవాలని ఎన్నిసార్లు మీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి డౌట్స్ అడిగారు? మీరు అడగరు. బైబిల్ని మీరు దేనికోసం వాడతారు తెలుసా? నేను క్రైస్తవుణ్ణి అని సమాజంలో చూపించుకోవటానికి మాత్రమే వాడతారు తప్ప మీరు బైబిల్ని చదవరు. ఒకటి చెప్తున్నాను, మీకంటే బైబిల్ని తగలబెడుతున్నాడు చాలా మేలు. ఏదో ఒక్కరోజు వాడి కళ్ళు తెరుచుకుంటాడు, ఏదో ఒక్కరోజు వాడు యేసయ్యని అర్థం చేసుకుంటాడు, ఏదో ఒక్కరోజు తగలబెడుతున్నటువంటి బైబిల్లో నుంచి గాల్లో ఎగురుతున్న ఒక్క కాగితం వాడి మకం మీద వాడితే, వాలిన కాగితాన్ని చదివినప్పుడు అందులో ఉన్న ఒక్క వాక్యం వాడి మనస్సుని సంధిస్తే, వాడి హృదయం చలిస్తే, బైబిల్ని తగలబెట్టిన వాడే బైబిల్ని ప్రకటించటానికి, చచ్చిపోవటానికి కూడా సిద్ధపడి హతసాక్షిగా మార్చబడటానికి కూడా వాడు బ్రతుకుని సిద్ధం చేసుకుంటాడు. వాడు ఏదో ఒక రోజు మారుతాడో. ఎలా మారుతాడు తెలుసా? తగలబెట్టిన వాడు చచ్చిపోవటానికి కూడా క్రీస్తు కోసం సిద్ధపడతాడు వాడు. మరి నీ పరిస్థితి అంటే అటు ఇటు కాని స్థితిలో అల్లాడిపోతూ ఊగుతూ ఉన్నావు, అటు గోడ మీద పిల్లిలాగా. నువ్వు నయమా వాడు నయమా అంటే దేవుడు అంటాడు వాళ్ళే నయం.